హలో అండి మై డియర్ లవ్లీ పీపుల్ ఈ లివెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బయట ఎండలు చూస్తే మనుషుల్లా అనిపించట్లేదు, మరిగిస్తున్న నూనెలో వేసి అప్పడాలా అనిపిస్తున్నాం కదా. సూర్యుడు ఏదో మన మీద పగ పెట్టేసి గ్రైండర్లో వేసి రుబ్బిస్తున్నట్టుంది. డైరెక్ట్గా చెప్పాలంటే బయటకు వెళ్తే చర్మం ట్యాన్ అవ్వడం కాదు, డైరెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలాంటి టైంలో వంటగదిలో గరిటె తిప్పడం అంటే సాహసం, కానీ మనకి తప్పదు కదా, ఎందుకంటే ఆర్డర్ వచ్చిందండి. మరి ఈరోజు హనుమాన్ జయంతి కదా, ఆ సందర్భంగా ఒక చిన్న ఈవెంట్ కోసం స్పెషల్ ఆర్డర్ వచ్చింది. అందుకే ఈ ప్రిపరేషన్ అంతా. ముఖ్యంగా ఈ ఎండలకి చలువ చేయకుండా స్పెషల్గా కుండ పెరుగు కూడా ఉందండి. ఆ వీడియో స్టార్టింగ్లో చూపించినట్టున్నాను. సరే, అది ఎలా గడ్డ పెరుగైందో కూడా చూపిస్తాను. ఇక్కడ టిఫిన్స్ కోసం టమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు. దీనిలోకి ఇడ్లీ అండ్ వడ. ఐ ఫర్గాట్ టు రికార్డ్ ఇడ్లీ వడ వీడియోస్. అండ్ ఉప్మా కూడా ఉంది దానిలో, ఇంకా సాంబార్ కూడా టిఫిన్స్కి ఇక్కడ ప్రిపేర్ అయిపోతుంది. సో టిఫిన్స్లో మెయిన్ అంటే ఉండేది ఏంటిది? టీ అండ్ కాఫీ. సో నా ఫేవరెట్ అయితే టీ. ఇక్కడ చిన్న సలహా అండి మై డియర్ పీపుల్, ఎంప్టీ స్టమక్తో అస్సలు తాగొద్దు. హియర్ వి గో, మన కుండ పెరుగు రెడీ. సో మట్టిలో రంధ్రాలు అదనపు తేమను పీల్చుకొని పెరుగుని ఐస్ క్రీమ్లా గడ్డకట్టేలా చేస్తాయి. పైగా ఇది సహజంగా చలువ చేస్తుంది. అందుకే ఈ సమ్మర్లో కుండ పెరుగును మించిన అమృతం లేదు. ఈ సెగ పుట్టే వేడిలో ఫాస్ట్గా వంటలు రెడీ అయిపోతున్నాయి. సో ఈలోపు హనుమాన్ జయంతి స్పెషల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా హనుమాన్ గురించి. అంతకన్నా ముందు ఒక గెస్ట్ని పరిచయం చేయాలి. సో దీని పేరు అతిథి. మీకు ఆల్రెడీ రీల్లో మీరు చూసే ఉంటారు. సో ఈ క్యాట్ 2 months నుంచి నా దగ్గరకు వస్తుంది. నాకు క్యాట్స్ని ప్యాంపర్ చేయడం రాదు. నాకు చాలా డాగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే నాకు ఫ్రెండ్ అవుతుంది నాతో. ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఇంకా బిల్డ్ చేసుకోవాలి. ఇంకా క్యాట్స్ గురించి ఇంటర్నెట్లో లేని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ హనుమాన్ స్టోరీ. ద రీజన్ ఆఫ్ హనుమాన్ బర్త్. లార్డ్ హనుమ పురాణాల ప్రకారం శివుడి అంశ సంబూతుడిగా పిలుస్తారు. లోక కళ్యాణం కోసం రాముడికి సహాయం చేయడానికి ఆయన జన్మించిన రోజే హనుమాన్ జయంతి చేసుకుంటాం. ఇంతకీ హనుమాన్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఓ రోజు చిన్నప్పుడు హనుమాన్ ఆకలిగా ఉండి ఆకాశంలో మెరుస్తున్న సూర్యుని చూసి అదేదో పండు అనుకొని ఆకలితో అమాంతం మింగేశాడంట. అది చూసి భయపడిపోయిన ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. ఆ వజ్రాయుధం వెళ్ళి లార్డ్ హనుమ దవడకి తగులుతుంది. సంస్కృతంలో హను అంటే దవడ అని అర్థం. సో ఆ దవడ కొంచెం వంకరగా అవ్వడం వల్ల ఆయనకి హనుమంతుడు అని పేరు వచ్చింది. ఈ స్టోరీ నేనైతే ఎన్నిసార్లు చూశాను. మన కార్టూన్స్లో చిన్నప్పుడు వచ్చేది గుర్తుందా? నాకు ఆ కార్టూన్ హనుమాన్ చాలీస్ అంటే చచ్చిపోతాను. ఎన్నిసార్లు వింటాను. అంత ముద్దుగా, అంత వినసొంపుగా ఉంటుంది. సాంగ్ నేమ్ వచ్చి హనుమాన్ దాదందర్. ఆ తర్వాత దేవతలందరూ ఆయనకి ఎన్నో వరాలు ఇచ్చారు. చిరంజీవిగా అంటే చావులేని వాడని అర్థం. అందుకే మనం ఇప్పటికీ ఎక్కడ రామనామం వినబడితే అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్ముతారు. ఇంకా ట్రెడిషన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి చాలా సందడిగా జరుగుతుంది. చాలా దీక్షగా 41 రోజుల పాటు హనుమాన్ మాల వేసి నిష్టగా పూజలు చేస్తారు. హనుమాన్ జయంతి రోజున ఇరుగుముడి కట్టి మాల విరమణ చేస్తారు. సింధూర పూజ. హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం. రాముడి మీద భక్తితో ఆయన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడట. అందుకే భక్తులు ఆయన్ని సింధూరంతో అభిషేకం చేస్తారు. సరిగా మన వంటలు, ఇంకా మన స్టోరీ, మన పురాణాల కథలు. సో ఇవన్నీ నచ్చితే మీరు మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ సమ్మర్లో చల్లగా ఉండండి, కోకోనట్ వాటర్ తాగండి, ఎండలో అసలు బయటకు వెళ్ళొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లవ్లీ పీపుల్.